మేము ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే నిన్ను మేము ఎక్కువగా ప్రేమిస్తున్నాం నాయన. నీకు వందనాలు. మేము నీకు అభిమానులుగా మమ్మల్ని తయారు చేయండి. మా హృదయము నీ ప్రేమకు గుర్తుగా ఉంది ప్రభువా. నీ పూర్ణ హృదయముతో మేము ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాం. ఆయన శాశ్వతమైన ప్రేమతో మళ్ళా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. మేమందరం గుర్తుపెట్టుకొని ఈ సన్నిధిలో స్థిరంగా ఉండటానికి ఈ వాక్య భాగాలు మేము జాగ్రత్తగా వినే కృప ఇక్కడున్న ప్రతి బిడ్డకు అనుమతించి దీవించమని ఎదురేడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమె ఇక్కడ ఇక్కడ మనం నీవు రక్షింపబడకపోతే మన సంగతి ఏంటి? మనం రక్షించబడదు. ఉమ్, యుగ యుగములకు కర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కొనిపోబడని వారందరికీ దేవుని వాక్యం శుభవర్తమానం చెప్పడంలా, కానీ వారికి ఊహించని భయంకరమైన 7 సంవత్సరాల శ్రమలు మరియు దేవుని ఉగ్రత మాత్రం ఉంటుందని మనందరం గ్రహించాలి. అప్పుడు ఉమ్, దేవుని ఉగ్రత నుండి మనం ఎక్కడికి పారిపోతాం? మారు మనసు పశ్చాత్తాపం ద్వారా మనము దేవుని దగ్గర చేరగలము. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మొరపెట్టుట ద్వారా మనందరము తప్పించబడతాం. దానికి ఇప్పుడే సరైన సమయము. రేపు అనేది మన చేతుల్లో లేదండి. మనం ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే ఆయన నామమునకు మనందరము మొరపెట్టాలి. మొరపెడితే తప్పక మన దేవుడు సహాయం చేసే దేవుడు. అపొస్తలుల కార్యములు 4:12 మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామము వలననే రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అని ఇక్కడ చెప్పబడింది. అలాగే 2 కొరింథీ 6:12 మీ ఎడల నా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నదని చెప్తున్నారు. కాబట్టి ఆయనందు విశ్వాసముంటూ వాడెవడో ఆయన నామమున మూలముగా పాప క్షమాపణ పొందాలి. అయితే రోమీయులకు రాసిన పత్రిక 10:13 ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో అందరూ రక్షించబడాలి. ఎలాంటి వారైనా సరే ఆయన నామమున నువ్వు ప్రార్థన చేసేవనుకో క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. కనుక నీ పేరు దేవుని జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండకపోతే నీవు భయంకరమైన ఆపదలో ఉన్నవాడు అవుతావు. కాబట్టి రాబోయే దేవుని ఉగ్రత నుండి తప్పించుకొని ఆశ్రయ దుర్గమైన యేసు క్రీస్తు చాటున ఆశ్రయము మనందరము పొందాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు ఆచరణాత్మకమైన రీతిలో వివరిస్తాను. పరలోకం వాస్తవమైందండి, అది ఖచ్చితమైంది. మనం నమ్మినా నమ్మకపోయింది. మనందరం ఏదో ఒక విధంగా అక్కడికి వెళ్ళాలి. కానీ చాలా మంది కేవలము సర్వశక్తుడైన దేవునికి అనుగుణంగా జీవించకుండా విశ్వాసం ఉంచకుండా ఉన్నందుకు ఆ అందమైన చెప్పన శక్యముగానే స్థలానికి మనం వెళ్ళలేకపోతాం. ఒకవేళ యేసు ప్రభు ఈ రోజే ఇప్పుడే వస్తుంటే నీవు ఆయనతో ఆకాశంలో ఎగిరిపోయేందుకు సిద్ధంగా మనం ఉన్నామా లేదా? అందుకే దేవుడు మరి నా బిడ్డ నా రాకడ సమీపంగా ఉంది అని ప్రభు వారు మనతో చెబుతున్నాడు. ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? కొందరు ఆలస్యమని తెలుసుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ఇక్కడ మనము ఈ పరలోక పాస్ చాలా మంది పాస్పోర్ట్ ఉందనుకుంటారు.
పాస్‌పోర్ట్ పొందటం ఎలాగో మనందరికి తెలుసు కదా! ఈ రోజుల్లో దాన్ని ఆహ్, పొందటం అంత తేలిగ్గానే ఉంది. దాని విషయంలో ఎన్నో నిబంధనలు పాటించడమే కాదు, ఎంతో సమయం గూడా పడుతుంది. చివరికి అది నీ చేతికొచ్చాక ఎంత సంతోషిస్తావో కదా! అందమైన ఆ దేశానికి లేతే అమెరికానో, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు ఎప్పుడు వెళతానా అని కలలు కనటం మనం ప్రారంభించాం. దేవుని రాజ్యానికి అనగా పరలోకం వెళ్ళాలనుకుంటే నీకు ఒక ఆత్మీయ పాస్‌పోర్ట్ కావాలంటండి. మనందరికీ ఆత్మీయ పాస్‌పోర్ట్ కావాలంట. అనగా మారు మనసు. శుభవార్త ఏమిటంటే పరలోకపు పాస్‌పోర్ట్ పూర్తిగా ఉచితము. మనమేం డబ్బులు పెట్టి కొనుక్కోక్కర్లా. ఎందుకంటే దేవుని సన్నిధిలో తమ పాపాలను ఒప్పుకుంటే వారందరికీ పాపాలు ఆయన క్షమిస్తారు. ఉచిత బహుమానమైన రక్షణను దేవుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు బహుకరించాడు. దీనికి మనందరం వందనాలు చెల్లిస్తాం. నీ పాపాలు క్షమించబడేందుకు నీవు తీర్థయాత్రలకు ఎళ్ళనవసరంలా హిందూస్‌లాగా. జంతువులు గాని, మనుష్యులను గాని బలి ఇవ్వనవసరం లేదు. ఏదైనా నదిలో మునగడం అవసరంలా. మరి ఆచారాలు సహా ఏమి పడవు. రక్షకుడు పొందుట లేక కొనేందుకు నీవు ఏమి డబ్బు గూడా చెల్లించలేదంట. యేసు ప్రభువంట ఆ వెల అంతటిని ఒక్కసారే చెల్లించాడంటండి. అది కేవలము కృప మరియు విశ్వాసము ద్వారా మాత్రమే మనందరము రక్షణ పొందగలం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చెబుతుంది. మనం చేస్తామే మంచి పనులు. ఈ మంచి పనులు బట్టి మనం పరలోకానికి వెళ్ళలేమండి. మన కుటుంబం ఉందే, ఈ కుటుంబాన్ని బట్టి మనం పరలోకంకి వెళ్ళలేము. మన స్నేహితులున్నారు, మనమంటే ప్రాణం పెట్టేవాళ్ళు. వాళ్ళని బట్టి కూడా మన పరలోకానికి వెళ్ళలేమండి. మన సంఘానికెళ్తాం చూసావా? సంఘంలో ఉండే చర్చి అన్నీ ఉండదు చూసావా? ఆటిని బట్టి కూడా మన పరలోకానికెళ్ళలేము. నీ మతము నీవు పరలోకం వెళ్ళేందుకు సహాయపడదు. నీవు చేసే ధర్మ కార్యాలు పరలోకంలో నీకొక స్థానాన్ని సంపాదించలేవు. అయితే నీకు ఏది సహాయం చేస్తుంది? ఏది సహాయం చేస్తుందంటే కేవలము యేసు ప్రభుని రక్తము మాత్రమే మన పాపాలు క్షమించబడతాయి. దీని కొరకు అనగా నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు. ఒక కన్యకు జన్మించి ఈ భూలోకంలో సంచరించిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. సిలువకి చివరికి సిలువలో తన రక్తాన్ని కార్చి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడు. ఇవి ఎందుకు పశ్చాత్తాపడాలి? మారు మనసు పొందాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది. ఏం చెబుతుందంటే ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. రోమీయులకు రాసిన పత్రిక 6:23. స్త్రీకి పుట్టిన ప్రతి వ్యక్తికి ఒక మొదటి తల్లిదండ్రులైన ఆదాము అవ్వల ద్వారా పాపం అయితే యేసుక్రీస్తుకు మాత్రం అది సంక్రమించలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మని శక్తి ద్వారా కన్యకు జన్మించాడు. కనుక మనము మన పాపాల నుండి విడిపించేందుకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించుట ద్వారా అద్భుతమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది నీ కోసం మరణించాడు. మనందరి కోసం మరణించాడు. ఆయన తన ప్రతి రక్తపు బొట్టును నీ కొరకు కార్చాడండి. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము ద్వారా నీ పాపాలు కడుగబడమని నీవు అడిగితే ఆయన తప్పకుండా కడిగేస్తాడంటండి.
ఆయన నన్ను నా పాపాలను కడుగుతాడు. కాబట్టి జాతి మత విభేదాలు లేకుండా లోకమంతటా కోట్లాది మంది కొరకు ఆయన ఈ రక్తాన్ని కార్చాడంటండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని బైబిల్ చెబుతుంది. 1 యోహాను 1:9. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్నందరినీ పవిత్రులుగా చేయును. ఒకవేళ నీవెంతవరకు అలా చేయకపోతే ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో మోకరించాలండి. మనందరము మోకరించి యథార్థముగా ఈ చిన్ని ప్రార్థన ప్రార్థించు. నీ హృదయంలో నుండే రావాలి. ఊరికే పై పైన కాదండి. యేసు ప్రభువా, ఉమ్, పాపిగా నీ సన్నిధికి నేను వస్తున్నానయ్యా. నీవు నా పాపాల ఉమ్, పట్ల మరణించావు. 3వ దినమున సజీవునిగా తిరిగి లేచావు. నేను నమ్ముతున్నాను. నా పాపాలన్నీ ప్రశస్తమైన రక్తముతో కడుగబడి నా హృదయంలోనికి వచ్చిన నన్ను సొంత రక్షకునిగా చేసుకో ప్రభువా. నా దేవుడు నీవే. ఇక నుండి నేను నీ కొరకు జీవిస్తాను. పరలోకము తండ్రి, నీ బిడ్డగా నన్ను అంగీకరించు అని మనము ఆయనకి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే ఇప్పుడు పరలోక పాస్పోర్ట్ నీదే. పరలోకపు టికెట్. ఇప్పుడు మీరంతా పాస్పోర్ట్ సిద్ధంగా ఉన్నారు. మీకు అభివందనాలు. రెండవదిగా విమానంలో వెళ్లేందుకు ఇప్పుడు నీకు ఒక టికెట్ కావాలి. ఈ టికెట్ ఏమిటి? ఈ పరలోకపు టికెట్ అంటే బాప్తిస్మము. బాప్తిస్మం అంటే మొట్టమొదట దేవుని వాక్యమే మనకు ఆధారం. పరలోకము వెళ్లేందుకు తప్పనిసరిగా బాప్తిస్మం ఉండాలా అని కొందరు వాదిస్తూ ఉంటారు. దీనికి మన ఆధారము దేవుని వాక్యం తప్ప మరొకటి లేదు. యేసు ప్రభు దీని ద్వారా జవాబిచ్చాడు. బాప్తీసాన్ని గురించి లేఖనం ఏమి చెప్తుందో మనం ఒకసారి చూసినట్లయితే మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును, రక్షించబడిన నమ్మని వానికి శిక్ష విధింపబడునని యేసు ప్రభు వారే చెప్పాడంటండి. యేసు ప్రభు శిశు బాప్తిస్మను గురించి మాట్లాడలేదు, కానీ ఒక వ్యక్తి తనకు తానుగా మనందరము దీన్ని నమ్మాలి. అలా నమ్మాలంటే ఒక వ్యక్తికి వివేచన అవసరమై ఉంది. మనకింకా ఏం రుజువు కావాలి? ఇది ఎవరు చెబుతున్నారు? సర్వశక్తుడైన యేసు ప్రభువారు చెబుతున్నాడు. అయితే అనుమానానికి తావేది? దీని విషయమై పాస్టర్ గారు బోధించినప్పుడు నేను ఎంతగానో ఒప్పింపబడి ప్రభునకు విధేయత చూపేందుకు మనం అందరం నిర్ణయించుకుంటాం. ఇది మన జీవితంలో గొప్ప మలుపు. విమానంలో వెళ్ళే అవకాశాన్ని పోగొట్టుకోవడం మనకి ఇష్టం ఉండదు. ఏ విధమై చేతనైనను పరిశుద్ధులందరితో పాటు పునరుత్థానం పొందవలనని తను ఆశిస్తున్నట్టు ఇక్కడ పౌలు చెబుతాడు. ఇది నీ ధ్యేయమై ఉండాలి. ఈ ఆత్మీయ టికెట్లు సంపాదించుకొని ఉండటం నీకెంత మంచిదో. ఇలా నీవు చేసినట్లయితే దేవుడు నీ కొరకు పరిశుద్ధాత్మతో పాటు ఇంకా ఎన్నో అద్భుతమైన వాటిని దాచి ఉంచాడంటండి. అపోస్తల కార్యములు 2:38 ఇలా చెబుతాడు. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుతారు. ఇశ్రాయేలీలు మూర్చిన దృష్టాంతం ఏముందంటే, ఇశ్రాయేలు ప్రజలు బాప్తిస్మము నుండి మినహాయింపబడలేదు. అపోస్తుడైన పౌలు 1 కొరింథీ 10:1-2 ఇలా చెప్తాడు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండాన్నట్టు నాకు ఇష్టం లేదు. అదేమిటే మన పితరులందరూ మేఘముల క్రింద ఉండారు. వారందరూ సముద్రములో నడిచిపోయిరి.
అందరూ మోషేను బట్టి మేఘముతోను సముద్రంతోను బాప్తిస్మము పొందిరి. మోషేను బట్టి ఇశ్రాయేలులు బాప్తిస్మం పొందినట్లు నూతన ఇశ్రాయేలుమైన మనము యేసు ద్వారా బాప్తిస్మము పొందాము. నోహాను గురించి దృష్టాంతం ఏంటంటే, మొదటి పేతురు 3:20-21లో ఏం చెబుతుందంటే, నోవాహు దినములలో ఓడలో ప్రవేశించిన 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షిస్తుంది. బాప్తిస్మం విషయమై లేఖనాలు ఇంకా ఏం చెబుతున్నాయంటే, బాప్తిస్మము యేసు ప్రభుని ద్వారా ఒక సాదృశ్యంగా నియమించబడింది. మత్తయి సువార్త 3:13-17. మొదటిగా బాప్తిస్మము యేసు ప్రభుని ద్వారా ఒక సాదృశ్యముగా ఏర్పాటు చేయబడింది. పరిశుద్ధుడైన దేవుని కుమారుడు బాప్తిస్మము తీసుకోవలసిన అవసరం ఉందా? అది కూడా మానవ మాతృడైన బాప్తిస్మమిచ్చు యోహాను చేతుల మీదుగా పొందటం ఏ మాత్రం అవసరం లేదు. అటువంటప్పుడు ఆయన ఎందుకు చేశాడు? కేవలము మనకు సాదృశ్యంగా ఉండేందుకు అలా చేశాడు. ఆయనను వెంబడించారు. అన్నిటి యందు ఆయనను అనుకరించాలని ఆయన కోరుతున్నాడు. కనుక ఆయన మనకు ఒక మాదిరిని ఉంచాడండి. బాప్తిస్మం అంటే నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చటమే బాప్తిస్మం యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అంటే మత్తయి సువార్త 28:18-20లో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్తాడండి. రెండవదిగా బాప్తిస్మము రాజుల రాజును ప్రభుల ప్రభు ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞ. ఇది పరలోకము నుండి జారీ చేయబడిన ప్రభుత్వపు ఆజ్ఞ. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మమిచ్చుచు బోధించుడి. బాప్తిస్మము రక్షణ నిశ్చేతను ఇస్తుందంటండి. ఈ బాప్తిస్మం మనకు పొందితే రక్షణ నిశ్చేత మనకి ఇస్తుందంట. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని మార్కు 16:16 చూస్తాము. కనుక అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని ప్రభు. మూడవది బాప్తిస్మము మనము రక్షింపబడ్డామనే నిశ్చయత మనకిస్తుంది. ఈ నమ్మకం మనకు కలిగినప్పుడు దేవుడు బైబిల్లో మనకు వాగ్దానం చేసిన స్వాస్యమంతటిని పొందుతున్నామని నిశ్చయత మనందరికీ కలుగుతుంది. ఇది ప్రాముఖ్యమైనది. ప్రభు లూకా 9:20లో ఇలా చెప్తాడు, ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వారికి ఏం ప్రయోజనం? మనము దేహము కంటే మన ఆత్మ ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక నీ ఆత్మ దేవుని యందు భద్రపరచబడిందో లేదో మనము తెలుసుకోమని ఇక్కడ మనకి హెచ్చరిస్తున్నాడు. బాప్తిస్మము పరిశుద్ధాత్మని వరం అంటారు. వరం పొందుటకు దోహదపడుతుంది. పరిశుద్ధాత్మ వరం పొందడానికి బాప్తిస్మే మనకు దోహదపడుతుందంటండి. పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అపొస్తలుల కార్యంలో 2:38లో. నాలుగవదిగా బాప్తిస్మము పరిశుద్ధాత్మను మరియు ఆయన వరమును మనం పొందేవారిగా చేస్తుందంటండి. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు దేవుని ఆత్మ పావురం వలె దిగి రావటమే కాక
ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చినది మత్తయి సువార్తలో మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. యేసు ప్రభు చెప్పిన మాట వినండి. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అని యోహాను 16:11 చూస్తాం. ఆ తర్వాత అంట ఆత్మ మన దినచర్య అంతట్లో మనకి సహాయం చేస్తాడంటండి మన ఆత్మ. ఆయన మనం ప్రార్థించుటకు అలాగే దేవుని సంతోషపరిచేందుకు పరిశుద్ధమును నీతియుక్తమైన జీవితం జీవేందుకు ఆయన మనకు సహాయం చేస్తాడంట. బాప్తిస్మము మన జీవితంలో మనకు నూతన ఆహ్వానిస్తుందంట. ఒక నూతన ఆహ్వానిస్తుంది. ఏంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఆయన మరణములో నుండి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్టు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. రోమిలకు రాసిన పత్రిక 6:3-4. కనుక బాప్తిస్మములో మనం ఆయన మరణమందును సమాధి అందును పునరుత్థానమందును ఐక్యపరచబడుతున్నాము. అదే సువార్త 1 కొరింథీ 5:15-3-4 చదివితే బాప్తిస్మములో మొదట మన పాపముల నిమిత్తము క్రీస్తుతో మనం మరణించేస్తాం. మన శరీరము దాని ఇష్టలతో క్రీస్తుతో కూడా సిలువేయబడుతుంది. పాత పురుషుడు మరణించి నూతన పురుషుడు లేస్తాడు. పాపానికి ఏ మాత్రం మనపై అసలు అధికారమే ఉండదంటండి పాపానికి. రెండవదిగా మనం మన పాత జీవితాన్ని క్రీస్తుతో నీటిలో సమాధి చేస్తున్నాం. చివరిగా మనం క్రీస్తుతో ఒక నూతన సృష్టిగా నూతన జీవితంలోకి లేపబడుతుంది. ఆ విధంగా అన్ని నూతనమయ్యాయి. ఎందుకంటే పాతవి గతించిపోయాయి. అంతరంగంలోని మార్పుకు ఇది బాహ్య సూచన. మన పాపాలు రక్తం ద్వారా నీటి ద్వారా కడగబడ్డాయండి. బాప్తిస్మము హృదయాన్ని సున్నతి చేస్తుందంటండి. బాప్తిస్మం అంట మా హృదయాన్ని అంట సున్నతి చేయటం లాంటిది. కొలస్సీ 2:11-15 ఈ వాక్యాన్ని చదివి వాటి లోతైన అర్థాన్ని మనం అందరం గ్రహించాలి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందిదిరి. తర్వాత మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టిన పడిన వారై ఆయనను మృతులో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధాలు అన్నిటినీ క్షమించేశాడండి మన ప్రభువారు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాడు. మన ప్రధానులను అధికారులను నిరాధారులుగా చేసి శిలువ చేత జలోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. ఆయన శిలువలో మరణించడం ద్వారా మనకి ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించాడు కదా. బాప్తిస్మము ద్వారా పైన చెప్పబడిన వాటన్నిటినీ మనం పొందినున్నామని దానిని శరీరానికి చేయబడిన సున్నతి ద్వారా వివరించబడింది. బాప్తిస్మము మనము పాపం అంటే
కడిగేస్తుందంటండి. కొంతమంది ఎందుకులే బాప్తిసం అనుకుంటారు. ఈ బాప్తిసం అంట మన పాపాల్ని కడిగివేస్తుందంటండి. అపోస్తలుల కార్యములు 22:16 కనుక నీవు కడవ చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్తాడంటండి. మీరు మారు మనసు బిడ్డల వంటి వారైతే గాని పరలోకములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నానని యేసు ప్రభువారే చెప్పాడంటండి. మత్తయి సువార్త 18:3. కనుక బాప్తిస్మము మన జీవితంలో నూతన మార్పును అనగా మన పాపాల నుండి మరలి వెళ్ళే మార్పును తీసుకొస్తాడండి. ఈ పాపాలతో తుడిచిపెట్టేస్తాంట. ఇది మన జీవితాంతం మట్టుకు తీసుకొని రావాల్సిన నిర్ణయమై ఉంది. ఒకసారి నీవు సాతానుకు పాపాలకు చెమరగీతం పాడాలి. దానియేలు చేసినట్లు రాజుగారి ఆహారం మనకు వద్దు అని చెప్తాడు. ఎప్పుడేం చేయాలో మనకు తెలుసుకోవాలి. అనగా విగ్రహాలకు అర్పించిన వాటిని గెలీలా పెట్టే ప్రభువులకు కాదు, ఆయన చెప్పే ధైర్యం మనకు ఉండాలి. గేహాజీ దురాశలకు మనకు వద్దు అని చెప్పాలి. యోసేపు చేసినట్లు మనం పొత్తిఫోరు భార్యల శోధల నుండి పారిపోవాలి. దేవుని కుమారుడు చేసినట్లు దేవుని బిడ్డలమైన నీవు దెయ్యాలకి మధ్య కాదు అని తప్పక మనందరము చెప్పాలి. పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు మనము పశ్చాత్తాపడి బాప్తిస్మం పొందిన తర్వాత ఇవన్నీ సాధ్యమవుతాయండి. బాప్తిస్మలో ఎంత గొప్పతనం ఉందో చూడండి. బాప్తిస్మము మనలను క్రీస్తు శరీరము వలె ఐక్యపరుస్తుందండి. 1 కొరింథీ 12:13 ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారైతిమి. పౌలు, అపొస్తలుడైన పౌలు మనం అనేకమైన అవయవము కలిగి ఉన్నాము, శరీరం మాత్రం ఒకటే అని చెబుతాడు. బాప్తిస్మము ద్వారా మనమంతా క్రీస్తు శరీరం యొక్క అవయవాలమై ఉన్నాము. నేను చెయ్యి కాను కనుక శరీరములోని దానను కానని పాదం చెప్పలా. ఇలాగే నేను కన్నును కాను కనుక శరీరములోని దానను కాదని చెవి చెప్పల. మనందరము క్రీస్తు శరీరము యొక్క వివిధ అవయవాలుగా ఉండి వివిధ వరాలు కలిగిన వారం. బాప్తిస్మము ద్వారా క్రీస్తు మనలను ఒక్క శరీరముగా ఐక్యపరచాడు. కనుక మనందరము కలిసి దేవుని మహిమపరచాలి. బాప్తిస్మం అంట నూతన జన్మనిస్తుందంటండి. యోహాను సువార్త 3:3-5 చదివితే నూతన జన్మనిస్తుందంట. బాప్తిస్మము ద్వారా మనం నూతన జన్మము పొందుతున్నాము. యేసు ప్రభు నికోదేముతో ఇలా చెప్తాడు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని చెప్తాడు. తర్వాత యేసు ఇట్లా అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. కాబట్టి దేవుని రాజ్యములో ప్రవేశించేందుకు మనం నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తిస్మము పొందాలి. నా భాషలో చెప్పాలంటే నీవు విమానం వెళ్ళేందుకు నీకు నీటి బాప్తిస్మము మరియు ఆత్మ బాప్తిస్మము అవసరము. యోహాను సువార్త 3:3-5. దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేయటకు నీ జీవితంలో ఒక అద్భుతం చేసేదండి. నీవు దేవునికి విధేయత చూపినప్పుడు నీవు నూతన జన్మను పొందుతావు.
తర్వాత బాప్తిస్మం అంట మనము క్రీస్తును ధరించేలాగా చేస్తుందంటండి. మనం గనక ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో మనందరము క్రీస్తును ధరించేలాగా చేస్తుందంటండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని గలతీయులకు రాసిన పత్రిక 3:27లో చూస్తాము. మనము క్రీస్తును ధరించుకున్నప్పుడు పౌలుతో పాటు ఇలా చెబుతాం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించు వాడన నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్నది జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీయులు 2:8. మనం క్రీస్తును ధరించుకున్నప్పుడంట బాప్తిసమిచ్చు యోహానుతో పాటు ఇలా చెప్పాలి, ఆయన క్రీస్తు ఆ హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యోహాను సువార్త 3:30లో. మనము క్రీస్తును ధరించుకున్నప్పుడు మనం క్రీస్తును, ఆయనకున్న మనసును, స్వభావాన్ని, అలాగే పరిశుద్ధమును, స్వచ్ఛమైన ఆయన హృదయాన్ని, దీనత్వాన్ని, దాసుని స్వభావాన్ని, దయను, ప్రేమను, ఇంకా ఎన్నో మన నుండి ప్రతిఫలింప చేయడం మనం ప్రారంభిస్తామంటండి బాప్తిసం తీసుకున్నప్పుడు. కనుక పైన చెప్పబడిన లేఖనాలు బాప్తిస్మం అనివార్యమైనదని రుజువు చేస్తుంది. అయితే ఈ పరలోకపు టికెట్ నీకుందా? లేకపోతే నీవు లేచి ఇప్పుడే నిర్ణయం తీసుకో, ఆలస్యం చేయకు. ఎందుకంటే నేడే రక్షణ దినం. నేను పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన నాకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మతో దేవుడు నన్ను నింపాడు. నేను ఆత్మను బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మని సహాయంతో నా ఆత్మీయ జీవితము అమోఘమైన పురోగతిని పొందాను. అప్పటి నుండి ఎప్పుడు ఎప్పుడు లేనంతగా మరి ప్రారంభించాను. దేవునితో సాహిత్యాన్ని, వెలుగును ప్రసంగించడం, బోధించడం, స్వస్థపరచడం, మరి అనేకమైన పరిచర్యలు చేయడం ప్రారంభించాలి. యేసుక్రీస్తునున్న ఈ నూతన జీవితం నాకు అత్యానందం ఇవ్వటమే కాక నా జీవితంలో నిరీక్షణ, సంపూర్ణ వృద్ధిని కలుగజేస్తుందని ఇక్కడ ఒక భక్తురాలు చెబుతుందండి. అంతేగాక ప్రభువైన యేసు తిరిగి వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్తాడని విశ్వాసం మనందరికీ ఉండాలి. నీవు కూడా విశ్వాసం కలిగి ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఎవరు విడిచిపెట్టబడకుండా మరి మనం అందరము ఎత్తబడాలని మనం అందరం ప్రార్థన చేయాలి. పరలోకపు వీస. పరలోకపు వీస ఏంటంటే, ఇప్పటికి నీవు పరలోకపు పాస్పోర్ట్ మరియు టికెట్ నీకు కలిగి ఉన్నావు. ఇప్పుడు నీవు పరలోకపు వీసా కూడా పొందవలసి ఉంది. పరలోకపు పాస్పోర్ట్ అనగా పశ్చాత్తాపం అండి. పరలోకపు పాస్పోర్ట్ అంటే పశ్చాత్తాపం. పరలోకపు టికెట్ అంటే బాప్తిస్మం. జాగ్రత్తగా వినండి. పరలోకపు పాస్పోర్ట్ అంటే పశ్చాత్తాపం. పరలోకపు టికెట్ అంటే బాప్తిస్మం. మరియు పరలోకపు వీస అనగా పరిశుద్ధాత్ముడు. అపోస్తలులు కార్యములు 2:38లో అదే చెప్తుంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తునందు విశ్వాసం బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుతారు. వీసా రావాలంటే అది పెద్ద తనలో పని మనందరికీ తెలుసు. దీనికి ఎంతో సమయం పడుతుంది. 2 సంవత్సరాల క్రితం మరి వీసా దొరకటం, పొందటం ఎంతో కష్టం. దీని గురించి మరి మనం చూస్తే మరి వీసా పొందడం చాలా తేలికని ప్రభువారు బాప్తిసం, పశ్చాత్తాపం దీని ద్వారా మనం పొందవచ్చు. మరి అంటే పరలోకపు పాస్పోర్ట్, టికెట్, వీసాలు కేవలము ఉచితంగా ఇక్కడ ఇవ్వబడతాయంటండి. ఈ మూడింటిని విశ్వాసం ద్వారా మనం పొందవచ్చు అంట. మరంటే ఆ శుభవార్త ఏంటంటే
పరలోకపు పాస్పోర్టు, టిక్కెట్టు, వీసా కేవలము ఉచితంగా ఇవ్వబడ్డాయి. ఈ మూడింటినంట విశ్వాసము ద్వారా మనం పొందవచ్చంట. దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇటువంటి అవకాశము అనుగ్రహించిన దేవునికి మనం ఎన్ని వందనాలు చెల్లించాలండి. నేను రక్షణను గాని, రక్షణ తర్వాత లభించే వరములు ఉచితంగా ఇవ్వబడుతున్నాయని గాని, నేను వాటిని తేలిక తీసుకోవడం లేదు. వాటిని ఎంతో ఘనమైనవిగా, ఎంతో ఎంచుతూ ఆశ్చర్యమైన దేవుని వరములకై, వాగ్దానములకై మనము కృతజ్ఞతలు చెల్లించాలి. పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యతమో అని మనం తెలుసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం ఇంటికెళ్ళి చదివితే పరలోకం వెళ్ళేందుకు తప్పనిసరిగా మనకంట పరిశుద్ధాత్మ అవసరం ఉందంటండి. ఈ పరలోకపు వీసా ఎలా పొందాలో ఇప్పుడు చెబుతాను. దీని కొరకు పెద్ద లైన్ లో నీవు నిలబడవలసిన అవసరము లేదు. నువ్వు ఏ మాత్రం డబ్బు ఇవ్వనవసరం లేదు. నీవు మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళని అవసరం లేదు. పలుకుబడి వారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. అలా అని ఎవరికి లంచం కూడా ఇయ్యక, దేవునికి మనకు మధ్యవర్తి అయిన యేసు క్రీస్తును, యజమానుడైన ప్రభువును అడిగితే చాలు. ఇది 1 కొరింథీ 2:5. ఆయన బాప్తిస్మముతోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. మత్తయి సువార్త 3:10. నీవు దప్పిక కొని ఉంటే ప్రతి వ్యక్తి గుండెల్లో శూన్యము లేక ఖాళీ ఉంటుంది. నిజమైన జీవము గల దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి మనందరం. కేవలము యేసుక్రీస్తు మాత్రమే ఆ ఖాళీని నింపుతాడండి. దాని కొరకు ఆయన మనమందరము అడగాలి. యోహాను సువార్త 7:37, 39 యేసు ప్రభు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. పరలోకపు వీసా పొందుటకు మనలను ఆహ్వానిస్తున్నట్టు ఆయన చెబుతూ, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలని చెప్పాడంట. నిజంగా నీవు దప్పిక పొందుతున్నావా? అయితే నిన్నంట ఆయన మహిమతో నింపుతాడంటండి. నేను నిజంగా తప్పించుకొని ఉన్నాను కనుక నేను పశ్చాత్తాపడి బాప్తిస్మం పొందిన తరువాత 2 సంవత్సరాలు ఆయన అడిగాను. అప్పుడు నమ్మకమైన ప్రభు నాతో పాటు మమ్మల్ని అందరినీ రక్షించాడని ఇక్కడ ఒక ఆమె చెప్పింది. నా ప్రభు నన్ను పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇచ్చినప్పుడు నేను అత్యానందభరితురాలయ్యాను. నన్ను విజ్ఞాపనకర్తగా మమ్మల్ని చేశాడు. కాబట్టి మరి ఆత్మీయ పుస్తకాలు రాసేందుకు మనకు ఎంతో సహాయం చేస్తాడు. యోహాను సువార్త 16:5-15 ఆధారం చేసుకొని అద్భుత కరుడైన పరిశుద్ధాత్మను గురించి, అలాగే విశ్వాసి జీవితంలో ఆయన ఏం చేశాడు అని వాటిని గురించి మనము ఇక్కడ చదువు. అయితే అసలు ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు? 2 మాటలు చెప్పి ముగిస్తా. అసలు ఈ పరిశుద్ధాత్ముడు ఎవరండి? మొదటిగా పరిశుద్ధాత్ముడు ఒక వస్తువు కాదు, ఒక వ్యక్తి అని నీవు తెలుసుకోవాలి. మనందరం తెలుసుకోవాలి. ఆయన మామూలు వస్తువు కాదండి, ఒక వ్యక్తి. కొంతమంది క్రైస్తవులు పరిశుద్ధాత్ముడు ఎవరో మాకు తెలియదండి. పరిశుద్ధాత్మని ఆయన అగ్ని అని, లేక వాయువు అని, లేక పౌర్మనో తైలమనో నది అని అంటారు. ఇవి కాదు. పరిశుద్ధాత్ముడు సర్వశక్తుడైన దేవుడు, సర్వము ఎరిగిన వాడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు. ఆయన పరిశుద్ధ త్రిత్వములో 3వ వ్యక్తి. త్రిత్వ ఏక దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకటే ఉన్నారు. పరిశుద్ధాత్మని శక్తి పైన చెప్పబడిన వాటితో పోల్చబడిందని పరిశుద్ధ బైబుల్లో ఉంది. పరిశుద్ధాత్ముడు సత్య స్వరూపి యొక్క ఆత్మ అని పిలువబడుతున్నాడు. ఈ ఆత్మయే దేవుని పరిశుద్ధ లేఖనాలు రాసేందుకు అందరినీ ప్రేరేపించాడు. విశ్వాసులు దేవుని మహిమ పరుచు నిమిత్తము వారు పరిశుద్ధ జీవితము జీవించేందుకు వివిధ వరములను పరిశుద్ధాత్ముడు అనుగ్రహించి బలపరిచాడు.
మనం దేవుని సేవ చేయుటకు మరియు తోటి వారికి పరిచర్య చేయుటకు ఆయన సహాయం చేస్తాడంట. దేవుని ఆత్మ వలన తప్ప ఎవరు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పలేరు. పరిశుద్ధాత్ముడు మన సహాయకుడు, సాధనకర్త, నడిపించేవాడు, బోధకుడు, ఉత్తరవాది. ఆయన జ్ఞానము, ఆత్మ, ధైర్యపు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, ఇంకా అనేకమైన ఆత్మలు ఉన్నాయి. మనం ఆయనను ప్రేమించాలి, ఆరాధించాలి, స్తుతులు చెల్లించాలి. అన్ని స్తుతులు, మహిమ కేవలము యేసు ప్రభు మాత్రమే తండ్రికే చెందుతాయి. క్రైస్తవులు అద్భుతమైన ఆత్మను తెలుసుకొని ఎప్పుడు ఆయన సహాయాన్ని తీసుకుంటే ఎంత ధన్యజీవిగా ఉంటామో కదా. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన బోధకుడు. ఏ ఒక మాట చెప్తాను, పరిశుద్ధాత్ముడు శక్తి కలిగిన వాడు. అంత మాత్రం శక్తి. శక్తి అంటే ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుతారు. మీరు యెరూషలేములోను యూదయ సమరయములందును బూదిగంతములంతా వరకు సాక్షులై ఉంటారని చెప్తారు. కాబట్టి మన దేహము పరిశుద్ధాత్మక ఆలయమైన చదువుతాము. కాబట్టి మనము కదిలే ఆలయము. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలో శక్తి కేంద్రంగా చేస్తాడు. విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ వస్తున్నట్లు మనలో నుండి శక్తి మరియు అభిషేకము ప్రవహించాలి. అపవాదిని ఎదిరించుటకు పరిశుద్ధాత్ముడు మనకు శక్తినిస్తాడు. అలాగే మరి పాములను, తేళ్లను, శత్రువు బలమంతటిని త్రొక్కుటకు ఆయన మనకి శక్తినిస్తాడు. దేవుని కొరకు గొప్ప సాధనాలుగా నిన్ను నన్ను వాడుకుంటాడు. పరిశుద్ధాత్ముడు మనకి శక్తినిచ్చే దేవుడు. దానియేలు 11:32. మన చూపులు శక్తివంత పరిశుద్ధాత్మను వల్ల ఉంటేనంట, మన చూపులు శక్తి ఉందంట. దేవుని మాటల పలుకులు మనలో శక్తి ఉందంట. మన చేతుల్లోనంట శక్తి ఉందంట. మన పాదములో శక్తి ఉందంట. లూకా 10:19. మన మాటల్లో శక్తి ఉంది. 21:9. మన దేహంలో అలాగే మనం వేసుకునే వస్త్రాల్లో కూడా శక్తి ఉందంటండి. కాబట్టి ఆయనకి ఎన్ని వందనాలండి. పరిశుద్ధాత్మ ఫలములు మరియు వరములు మనకు దేవుడు మనందరికీ అనుగ్రహించాలని అతి త్వరలో మరి ఆ ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెబుతున్నాడు. ప్రకటన 22. ఆర్భాటముతో ప్రభు పరలోకం నుండి దిగి వస్తుంది. పరలోకపు పాస్పోర్ట్, టిక్కెట్ మరియు వీసా కలిగిన వారంతా పైకి రండని చెబుతున్నాడు. అతి త్వరలో ఆర్భాటాన్ని మరియు బోరధ్వనిని మనందరము వినబోతున్నాం. కనుక పరిశుద్ధాత్మతో ప్రార్థిస్తూ మెళుకువతో కనిపెట్టి మనందరము సిద్ధముగా ఉండాలి. ఎందుకంటే నీవు కూడా నిత్యము ఎప్పటికీ ప్రభువుతో ఉండటానికి మేఘములపై కొనిపోబడతాడు. అలా కొనిపడబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమె